కొత్తిమీర తోటి రకరకాలుగా పచ్చళ్ళు చేసుకుంటారు కదా. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక 5 పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొత్తిమీర వేసి వేయించుకొని పక్కన పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడాక అందులోనే 1 కప్పు టమాటా ముక్కలు వేసి కాస్త మగ్గించుకోవాలి. ఇప్పుడు 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జారులోకి వేయించుకొని చల్లారబెట్టుకున్న పోపు వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే వేయించుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, టమాటా కూడా వేసి మిక్సీ పట్టుకుంటే అంతే, కొత్తిమీర పచ్చడి రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.